మంత్రి జూపల్లి కృష్ణారావు సీనియర్ లీడర్. పొలిటికల్ పల్స్ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆ విషయం ఆయన మాటల్లో స్పష్టమవుతోంది. 2 ఏళ్లు పూర్తి కాకముందే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో రాదోనని వేదాంతం మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు, లీడర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉంటే తన చేతిలో ఉన్న పనులు చేస్తాను కానీ హామీనివ్వలేనని చెప్పుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానో లేదోనని, ఒకవేళ గెలిచినా పార్టీ గెలుస్తుందో లేదో అని ఆయన నిరాశగా మాట్లాడారు. ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదో నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు జేబుల నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తాను చెప్తా. మరి ఎవరో ఇద్దరు కదా ఏమని తెలియడానికి అది మోసం పాడదు కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. జూపల్లి కృష్ణారావుకు పరిస్థితి అర్థమవుతుందని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. జూపల్లికి ఎందుకంత నిరాశ కలుగుతుందో కానీ ఆయన మాటలు మాత్రం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను మారల్గా ఇబ్బంది పెట్టేవే. ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ పార్టీ అయినా సరే వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామని చెబుతారు. చివరికి కేఏ పాల్ కూడా గెలిచి తీరుతామని చెబుతారు. రేవంత్ రెడ్డి వచ్చేసారి గెలుపు మాదేనని డంకా బజాయించి చెబుతూ ఉంటారు. ఇతర మంత్రులు అంతే. కానీ ఒక్క జూపల్లికి మాత్రం తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందో లేదో అన్న సందేహం మాత్రం వచ్చేసింది. అందుకే హామీలు ఇవ్వబోనని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదు. అందుకే స్థానిక ఎన్నికలు నిర్వహించటం లేదు. యూరియా సమస్య కారణంగా గ్రామాల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. యూరియా సమస్య రాకముందే ప్రభుత్వంపై వ్యతిరేకత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడింది. ఉత్తర తెలంగాణలోని 4 జిల్లాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. ఇదే ఓ రకంగా సర్వే లాంటిది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలో పట్టభద్రులంతా ఓటు వేశారు. 2.5 లక్షల మంది అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారంటే ప్రభుత్వ పాలనపై ఓ రకమైన అభిప్రాయం చెప్పడమే అనుకోవచ్చు. పైగా ఈ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు. ఆ తర్వాత ఇంకా పాలనా వైఫల్యాలు బయటపడ్డాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ పెరిగిన ప్రభావం వల్ల 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పై యాంటీ ఇన్కంబెన్సీ వల్ల కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఇప్పుడు అదే సెంటిమెంట్ ప్రభుత్వ విధానాలపై మారుతోంది. లోకల్ బాడీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఈ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అంతర్గత విభేదాలు, ప్రజా ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ వ్యతిరేకత ప్రభుత్వాన్ని సవాలు చేస్తోంది. ఈ పరిస్థితులన్నీ మంత్రులకు అర్థమవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు ఇప్పటికే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమయ్యారు. జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పటికే సంకేతాలు పంపుతున్నారు. ముందు ముందు మరికొంతమంది తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే కొద్దీ పవర్ తగ్గిపోతూ వస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.